మొత్తానికి దువ్వాడ దువ్వెన చాలా బాధపడుతుందండి. నా కన్నయ్య ఇటో పోయాడు, నా రాజా నాకు లేకుండా పోయాడు, నాకు నిద్ర పట్టడం లేదు అంటూ బాధపడుతుంది. అయితే ఈ యొక్క అరెస్టు డ్రామా విషయము, కిడ్నాప్ డ్రామా విషయము సక్సెస్ఫుల్ అయ్యారండి మాధురి దువ్వాడ. వాళ్ళిద్దరూ నైట్ ఫోన్లో మాట్లాడుకున్నట్టు సమాచారం. ఒడిశాలో దువ్వాడ ఫోన్ క్యాచ్ అయింది నెట్వర్క్. అయితే విషయం ఏంటంటే దువ్వాడ దువ్వెన అబ్బా మన ఇద్దరికి బాగా సక్సెస్ అయ్యామండి ఈ కిడ్నాప్ డ్రామాలో, పోలీసులకు హాజరుపడాల్సిన అవసరం లేకుండా పోయింది, నీకు రోగం అని చెప్పాను, గుండె రోగం అని నమ్మారు, అది ఇది అని సక్సెస్ అయ్యారని. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇవాళ అర్ధరాత్రి తెలంగాణలో ఇద్దరు లంబిడి కొడుకులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు వాళ్ళని పట్టుకొచ్చి ఈరోజు ఉతుకుతున్నారు. అటు పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఒకరిని, ఇంకొక చోట ఉన్న ఇంకొకరిని పెట్టుకుని ఉతుకుతున్నారు. ఇప్పుడు భయం కలిగింది మాధురికి. ఇక నా దువ్వాడ కూడా ఇంతే కదా రేపు పరిస్థితి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా. ఆ ఎఫ్ఐఆర్ అయితే క్లోజ్ కాదు, అరెస్ట్ కావాల్సిందే, ఏదో ఒకటి జవాబు చెప్పాల్సిందే. పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఒకరోజు హాజరైతే నేను బయట గయ్యాలితనం చేశాను, రెండో రోజు కిడ్నాప్ డ్రామా, నా మొగుడికి గుండెకాయ బొక్క డ్రామా ఆడాను, ఇవన్నీ ఓకే బాగానే ఉంది. ఇక తర్వాత ఏంది దువ్వాడ అరెస్టే. అయితే అరెస్ట్ అయితే నా మొగుడికి ఇప్పుడే 60 పింఛన్ వయసు దాటేసింది. 60లో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎలా ఉంటుంది నా మొగుడు, నాకు దక్కుతాడా లేదా అని దిగులు పట్టుకున్నదండి దువ్వాడ మాధురి కాదు దివ్యల మాధురికే. మొత్తానికైతే సక్సెస్ఫుల్ స్టోరీ. అది బిగ్ బాస్లో కూడా ఇంత ఇది ఉండదు, చూడాలా ఖచ్చితంగా. ఈరోజు ఏమైంది దువ్వాడిది, రేపు ఏమైంది దువ్వాడిది, మళ్ళీ పోలీసుల ముందు ఎప్పుడు హాజరవుతాడు, హాజరైతే కనుక దువ్వెన పోలీస్ స్టేషన్ బయట ఏమేమి కరాలు చేస్తుంది, ఏమేమి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు ఒకంత క్యూరియాసిటీతో ఉన్నారండి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఇవాళ జోసఫ్ అన్నవాడికి, తెలంగాణలో కేవీఆర్ అన్నటువంటి యూట్యూబర్కి మక్కిలు ఇరగతంటున్నారు పోలీస్ స్టేషన్లోనే తెలుస్తూ ఉంది. దువ్వాడకు కూడా మక్కిలు ఎప్పుడు ఇరగొడతారా అని చెప్పి తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ వీడియో మీద మన తెలుగు ప్రేక్షకులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం.